మీరు వేద సాహిత్యంలో చూసినా కూడా బాప్తిస్మాన్ని సంకేతించేటువంటి విషయం ఒకటి కాదు, చాలా సంగతులు ఉన్నాయి. అందులో ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ద్విజత్వం. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానం పొందినవాడు, సృష్టికర్త యొక్క జ్ఞానమును పొందినవాడు బ్రాహ్మణుడు అంటే. పురోహితుడు అంటే పురము యొక్క హితవు కోరేవాడు. అర్థమైందా? పురము అంటే సమాజము, హితుడు అంటే మేలు కోరేవాడు, పురోహితుడు అంటే పురము యొక్క హితవు కోరేవాడు అని అర్థం. ఇక మూడవది మరొక పేరు ద్విజుడు అని ఉంటుంది. ద్వి అంటే రెండు, జ అనే ధాతువు ప్రస్తావన వస్తే జన్మ. ద్విజత్వము లేక ద్విజుడు అంటే రెండు జన్మల అనుభవం కలిగిన వాడు. బాప్తిస్మము ద్వారా ఒకడు రెండు జన్మల అనుభవాన్ని పొందుతాడు. మొదటి జన్మ తల్లి గర్భము నుండి భూమి మీదకి వచ్చిన జన్మ, మొదటి జన్మ. బాప్తిస్మం పొందుట ద్వారా ఒకడు క్రొత్తగా జన్మిస్తున్నాడు అని సాక్షాత్తు యేసయ్యే చెప్పాడు నికోదేముతో. బోధకుడా, నువ్వు దేవుని యొద్ద నుండి పంపబడిన బోధకుడు అని నేను ఎరుగుదును. దేవుని యొద్ద నుండి ఒకడు రాకపోతే ఇలాంటివి చేయటం సాధ్యం కాదు అని నికోదేము ప్రభుతో అంటే, ప్రభు అన్నాడు మంచిది, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ముసలివాడైన మనుషుడు మళ్ళా క్రొత్తగా ఎలాగూ జన్మించగలడు? మరలా తల్లి గర్భంలో ప్రవేశించాలా? ఇది ఎలాగూ జరుగునంటే, ఇశ్రాయేలుకు బోధకుడు అయి ఉండి నీకు ఈ సంగతి తెలియదా? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించడు అన్నాడు. అంటే ఒక జన్మేమో అమ్మ కడుపులో నుండి వచ్చిన జన్మ, రెండవ జన్మేమో నీటి మూలమైన ఆత్మ మూలమైన జన్మ. ఆత్మ మూలమైన జన్మ ఏంటి? ఆత్మ మూలంగా జన్మించడం, నీటి మూలంగా జన్మించడం అంటే బాప్తిసం మనకు తెలుసు. ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఏంటి? నీరు ఎలాగైతే మన మీదకి వచ్చి మనల్ని ముంచి ప్రక్షాళన చేస్తుందో, ఎప్పుడైతే ప్రభునందు విశ్వాసం ఉంచి మనం బాప్తిసం అనుభవంలోకి వచ్చామో, నెక్స్ట్ పరిశుద్ధాత్మ కూడా మన మీదకి వచ్చి ఆయన మన మీద కమ్ముకుంటాడు. అర్థమైందా? బాప్తిస్మం పొందిన తరువాత పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రక్షాళన పరిచి ఆయన మనలోనికి ప్రవేశించి మనకు నూతన స్వభావాన్ని కలుగజేస్తాడు. అంతకుముందున్న స్వభావంలో ఇప్పటి స్వభావంలో బోలెడంత వ్యత్యాసం కనపడింది. ఆ మార్పుని పరిశుద్ధాత్మే తీసుకొస్తాడు. ఆత్మ మూలమైన జన్మ అంటే పరిశుద్ధాత్మ ద్వారా జన్మించుట. అందుకే నేను చెబుతుంది, జస్ట్ బాప్తిస్మం పొంది వదిలేయకండి. పరిశుద్ధాత్మ మూలముగా బ్రతకడానికి, ఆత్మ అభిషేకం కోసం, ఆత్మచేత నింపబడటం కోసం, ఆత్మచేత నడిపించబడటం కోసం కూడా ప్రార్థన చేయండి. యోహాను మీకు బాప్తిస్మం ఇచ్చెను, యోహాను మీకు నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను, కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురని అపోస్తల కార్యం 1వ అధ్యాయము 5వ వచనంలో ప్రభు మాట్లాడాడు. ఒకసారి చూడండి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరనెను. అది ఒక బాప్తిస్మమే 2 రకాలు ఉందండి. ఒకటి నీటి బాప్తిస్మము, 2 పరిశుద్ధాత్మ బాప్తిస్మము. ఈ 2 పొందాలి ప్రతి భక్తుడు. ఇది ఖచ్చితంగా నోట్ చేసుకోవాల్సిన విషయాలు. నేను చెప్పే ఏ ఒక్కటి కూడా అనవసరమైంది కాదు. దేవుడు ఒక్కో చోట ఒక్కొక్కటి మాట్లాడిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ విషయాలు మాట్లాడుతున్నా. నీటి మూలముగా జన్మించటమే కాదు, ఆత్మ మూలముగా జన్మించాలి. అలా జన్మిస్తేనే దేవుని రాజ్యానికి చేరతాడు. కాబట్టి 4వది ఏమన్నాడంటే బాప్తిస్మమును గూర్చిన బోధ అలా, బాప్తిస్మములను గూర్చిన బోధ అని బహువచనం వాడాడు. బాప్తిస్మము అంటే ఒకటి, బాప్తిస్మములు అంటే ఒకటి కంటే ఎక్కువ. అతడు అంటే ఒకడు, వారు అంటే ఒకని కంటే ఎక్కువ. ఏకవచనం బహువచనం. అలాగే బాప్తిస్మము అంటే ఒకటి, బాప్తిస్మములను గూర్చిన బోధ 2 లేదా అంతకంటే ఎక్కువ. ఓకేనా? ఇప్పుడు ద్విజన్మ అన్నాను. మొదటి జన్మ అమ్మ కడుపులో నుంచి మనం బయటకు వచ్చాం. రెండో జన్మ ఏమిటంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను. నువ్వు బాప్తిసం దాకా వస్తే చాలు, తర్వాతి సంగతి ఆయనే చూసుకుంటాడు. ఆత్మ బాప్తిసంలోకి ఆయన నిన్ను నడిపిస్తాడు. ఫస్ట్ చేయాలి, రెండోది ఆయనే చేస్తాడు. అందుకని నికోదేముతో చెప్పాడు, నన్ను పొగట్టం కాదమ్మా బుజ్జి,
ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దైవరాజ్యమును చూడడు అన్నాడు. కాబట్టి బాప్తిస్మము ద్వారా పొందేది రెండవ జన్మ. అందరూ చెవులు రిక్కించి వినండి. ఈ భూమి మీద తల్లి కడుపులో నుంచి వచ్చిన ఒక జన్మతోనే ఒక మనిషి ఆగిపోతే 2 సార్లు చావాల్సి వచ్చింది. ఇప్పుడు నేనేం చెప్పాను చెప్పండి? మరి అందుకే జాగ్రత్తగా వినమంది. ఈ భూమి మీద అమ్మ కడుపులో నుంచి మనం వచ్చిన జన్మ ఒక్క జన్మతోనే మనం ఆగిపోతే 2 సార్లు చావాల్సి వచ్చింది అన్నాను. ఒకటేమో శరీర మరణం, రెండవదేమో ఆత్మ నరకానికి వెళ్ళి పొందే మరణం. అట్లా కాకుండా ఇక్కడే 2 జన్మల అనుభవం పొందామనుకో, ఇక ఒక్కసారే మరణం. ఇక్కడే 2 జన్మల అనుభవం అంటే ఒకటి అమ్మ కడుపులోంచి వచ్చిన జన్మ, అది అందరూ పొందిందే. రెండవది బాప్తిస్మము ద్వారా పొందే జన్మ. అర్థమైందా? నమ్మి బాప్తిస్మముందు నరులకు రక్షణ మరిగల్గును. నమ్మి బాప్తిస్మముందు నరులకు రక్షణ మరిగల్గును. నమ్మనొల్లకపోయెడు నరులకు నరకంబు సిద్ధమనెను. నమ్మనొల్లకపోయెడు నరులకు నరకంబు సిద్ధమనెను. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియరే. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియరే. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మన తప్పును. ఆమేన్. అందుకు చెప్పాడు, నమ్మి బాప్తిసం పొందండి అయ్యా బయటపడతారు, లేకపోతే అగ్నిగుండానికి పోవాలని చెప్పాడు. అదే మేము చెప్తా తిరిగేది అదే. నమ్మినోడు పొందుతున్నాడు, నమ్మనోడు 5 సార్లు పోవా అనుకుంటా పోతున్నాడు. నాకేం ఇబ్బంది లేదు. పోతే ఎవరు పోతారు? పాతాళానికి. నేనా నమ్మనోడా? అది విశ్వసిస్తే విశ్వాసానికి గుర్తుగా 2వ జన్మ అనుభవంలోనికి రావాలి. 2వ జన్మ అనుభవంలోనికి వచ్చిన వాడే ద్విజుడు. అంటే ద్విజుడు అని పేరు పెట్టుకున్న వాళ్ళందరూ ద్విజులు కాదు. ఒరిజినల్ ద్విజుడు ఎవరంటే క్రైస్తవుడే. అది పాయింట్. నువ్వు మతం మారావు నీ పిండాకుడు ఏం మారిందిరా? మతం మారింది ఎక్కడ్రా? వేద సాహిత్యము ఏ ప్రజాపతి యజ్ఞాన్ని గురించి మాట్లాడిందో ఆ ప్రజాపతిలో నేనున్నా. మతం ఎక్కడ మారా? నువ్వు మారావు. వేదం నుండి వేరే వాటిలోనికి వచ్చి ఆ పునాదిని నువ్వు వదిలిపెట్టుకొని నువ్వు మారావు. నేను మూలంలోనే ఉన్నా, పునాదిలోనే నేనున్నా. ఇంకా చెప్పాలంటే నువ్వు ఎవరికి మొక్కుతున్నావో వాళ్ళందరూ వేదాన్ని గౌరవించారు. వేద వేద్యుడైనటువంటి ప్రజాపతిని వాళ్ళు గౌరవించి ఆ అగ్నికే వాళ్ళంతా నమస్కరించారని శుక్ల యజుర్వేద సంహితలో ఉంది. నేను ఆయన్ని పట్టుకున్నా. అగ్ని పశువై ఉండెను, దేవతలు అగ్ని పశువు చేత యజ్ఞము గావించిరి. అగ్ని భూలోకమునకు అధిపతి అయి ఉన్నాడు. అగ్ని పశువు అవ్వటం ఏమిటి? అక్కడ పొయ్యిలో మండిస్తున్నారు. ఆడ అగ్ని పశువు అయిద్దా? అగ్ని యజ్ఞం అయిద్దా? అగ్ని తిరిగి లేచి అధిపతి అయిద్దా? మరి శుక్ల యజుర్వేద సంహితలో అగ్ని అని ఎందుకు అన్నాడు అంటే పొయ్యిలో అగ్ని కాదు, అగ్గిపెట్టెలో అగ్ని కాదు, అగ్ని అనే పేరు కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన అగ్ని అంత పవిత్రుడు. ఆ పవిత్రుడు అందరి అపరాధ పరిహారార్థ బలిగా పశువుగా ఒక గొర్రెపిల్ల పాప పరిహారార్థం ఎలా బలి అవుతుందో అలాగ లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా వచ్చి యజ్ఞమై తన రక్తము చేత ప్రాయశ్చిత్తం చూపించి చనిపోయి తిరిగి లేచి అధిపతి అయ్యాడని బైబిల్ చెప్పింది. అదే మాట శుక్ల యజుర్వేద సంహితలో క్లియర్గా ఉంది. అక్కడ ఛాయ, ఇక్కడ ఒరిజినల్. షాలేం రాజు అనేవాడు కనపడనంత వరకు ఫోటో చూస్తారు, అవునా? అది ఛాయాచిత్రం అంటారు. ఇప్పుడు పర్సన్ని కనపడ్డాడు, ఇక ఫోటోతో పని. అందులో ఛాయలుగా కనపడ్డవన్నీ నిజస్వరూపంగా క్రీస్తులో బైబిల్లో కనపడతాయి పరిపూర్ణంగా. అది మేము చెబుతుంది. అక్కడ ఫోటో చూసా, ఒరిజినల్ ఎక్కడుందో వెతికితే బైబిల్లో దొరికింది. రెండిట్లో ఒకటే చెప్తున్నాడు, పాప పరిహారార్థం రక్తము చిందింపబడాలి. రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. అది కూడా ఎడ్ల రక్తము, గొర్రెల రక్తము కాదు. పరమాత్ముడే ప్రజల పాపముల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేవాలి. ఈ సంగతి అందులో కనపడింది నాకు ఛాయగా, ఇందులో కనపడింది ఒరిజినల్గా. కాబట్టి నేను అది ఇది రెండు మిక్స్ చేసి రెండు ఒకటి చేసుకొని ఒకదానిలోనే ఉన్నాను. నేను ఎక్కడ మతం మారాను?
నువ్వు నన్ను ఎందుకంటావు మతం మారావని? నువ్వు మారావు. వేదవేద్యుడైన రక్షకుడిని నిర్లక్ష్యం చేసి రకరకాల వాటిని కల్పించుకొని నువ్వు మారావు. నేను మారలా. నేను ఒరిజినల్గా అందులోనే ఉన్నాను. కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకున్నవాడు, అసలు యేసు అంటే పేరు వేరుగా అంట. హెబ్రీ భాషలో యేసు లేదా గ్రీకు, ఆదిమ గ్రీకు భాషలో నుంచి బైబిల్ తర్జుమా చేయబడింది యాషువా. అలాగే గ్రీకు భాషలో ఈసుస్ క్రిస్టోస్, తెలుగులోకి వచ్చేటప్పటికి యేసు క్రీస్తు. అర్థమైందా? అసలు ఒరిజినల్గా యేసు అనే పదానికి రక్షకుడు అని అర్థం. అర్థమైందా? వేదములో ఏ రక్షకుని గూర్చి ప్రస్తావన ఉందో, ఏమంటే నేను చెప్పింది రెండు కలిపే చూసుకున్నాను నేను. అగ్ని పశువై ఉండెను, దేవతలు అగ్ని పశువు చేత యజ్ఞము చేసి అగ్ని తిరిగి లేచి భూలోకమునకు అధిపతి అయినాడు. నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. అది అంటే నిద్రపోలా, మ్యాటర్లో కొంచెం డీప్ అయ్యారు. ఓకేనా? దారి తప్పారా, దారిలో ఉన్నారా టెస్ట్ చేశాను. జాగ్రత్తగా ఉండాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం చివరి లైన్ చదవండి. మన దేవుడు దహించు అగ్ని అయి, ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఈ అగ్ని అక్కడేమన్నాడు? అగ్ని పశువై ఉండెను, దేవతలు అగ్ని పశువు చేత యజ్ఞము చేసిరి, అగ్ని భూలోకమునకు అధిపతి అయ్యాడు. యజ్ఞమైనోడు అధిపతి ఎట్లా అయ్యాడంటే చనిపోయి తిరిగి లేచాడు, ప్రాయశ్చిత్తం జరిగించి ఆహుతించబడి తిరిగి లేచాడు అనే దానికి ఛాయగా కనపడుతుంది. ఓకేనా? సూర్యుడు పశువై ఉండెను, దేవతలు సూర్య పశువు చేత యజ్ఞము చేసిరి, సూర్యుడు ఊర్ధ్వలోకమునకు అధిపతి అయి ఉన్నాడు. 84వ కీర్తన 11వ వచనం, దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడన్నాడు. బైబిల్లో 84వ కీర్తన 11లో ఏముందో చదువు. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. అది శుక్ల యజుర్వేద సంహితలో సూర్యుడు పశువై ఉండెను, దేవతలు సూర్య పశువు చేత యజ్ఞము చేసిరి అన్నాడు. సూర్యుడు ఊర్ధ్వలోకమునకు అధిపతి అయినాడు. ఎవరి సూర్యుడు, ఎవరి అగ్ని, ఎవరి వాయువు? ఇంకా బోల్డ్ అన్ని ఉన్నాయి. ప్రజాపతి దేవేభ్యం ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్ అన్నాడు. ప్రజలందరి దోషముల కొరకు ప్రజాపతి అందరి అతిక్రమముల కొరకు ప్రాయశ్చిత్తార్థమైన యజ్ఞముగా బలవుతాడు. ఒరిజినల్గా అందులో కనపడ్డ ఛాయలన్నీ ఎవరిలో నెరవేరినాయి నువ్వు చూపించు, అతనే ఫాలో అవుదాం. నాకెందుకు యేసు? నువ్వు చెప్పవా ఎవరిలో ఇవన్నీ నెరవేరినాయో, వేదంలో చెప్పిన విషయాలన్నీ ఏ మహనీయుల్లో నెరవేరినాయో చూపించు, ఆలోచిద్దాం. నాకైతే నేను గతంలో మోకిన వాళ్ళలో ఒకళ్ళు కూడా కనపడలా. మరి ఎక్కడ కనపడ్డాయి అంటే, ఏది తెల్లవాళ్ళ దేవుడు అనుకున్నావో, ఏది 2 కులాలకు చెందిన దేవుడు అనుకున్నావో, ఏది ఆ దేవుడు ఈ దేవుడు అనుకున్నావో, ఆయనలో కనపడింది మరి ఆ పరిపూర్ణత. కాబట్టి నేను వేదము చెప్పిన సాక్ష్యములోనే నేనున్నా. నేను మతం మారలా. దేవునికి స్తోత్రం. ఇకపోతే బాప్తిస్మం కూడా అందుకే. బాప్తిస్మం అంటే ద్విజత్వాన్ని పొందాం సార్, 2వ జన్మ అనుభవం. ద్విజన్మ, 2 జన్మల అనుభవం. బాప్తిస్మం పొందడం ద్వారా 2వ జన్మ వస్తుంది నీకు. పొందకపోతే 1వ జన్మ, పొందితే నీటి మూలమైన జన్మ, ఆత్మ మూలమైన జన్మ. 2 జన్మల అనుభవం కలిగిన వాడు ఒరిజినల్గా ద్విజుడు. ఇంకా చెప్పాలంటే మీరు ద్విజులని పేరు పెట్టిన మీరు పొందాలి అసలు బాప్తిస్మం, అప్పుడు వచ్చింది మీకు ద్విజత్వం. అర్థమైందా? మీరు ఏకజన్మలోనే ఆగిపోయి ద్విజులని ఫీల్ అవుతున్నారు. కాదు 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 2వ జన్మ అనుభవం రావాలంటే నీ పాపములను ఒప్పుకొని మారు మనసు పొంది ఆ పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మము. ఇవన్నీ గ్రీకు పదాలు తగిలేటప్పటికి ఇదేదో అనుకుంటున్నారు. ఏమండి? హెబ్రీ గ్రీకు పదాలు తగిలేసరికి ఇదేదో మతంరా, ఏదో భాష అనుకుంటున్నారు. ఏదో మతం. బాప్టిజో అనే దానికి అర్థం ముంచుట లేదా మునుగుట. అర్థమైందా? పదాలు మారేసరికి అర్థాలు మారతాయి అనుకున్నారు. పదం ఏంటి? బాప్టిజో. బాప్టిజో అనే పదానికి ముంచుట లేదా మునుగుట, ప్రక్షాళన గావించబడుట, శుద్ధీకరణ పొందుట, కడగబడుట అనే అర్థాలు ఉన్నాయి.